మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి శుభవందనములు. ప్రియులారా, బాగున్నారా? మీ ఆరోగ్యాలు బాగున్నాయా? భీమనే లేచిన వెంటనే ప్రార్థన చేసుకున్నారా? వాక్యమును ధ్యానించారా? వాక్యమును ధ్యానించినట్లయితే, వాక్యం అంటే దేవుడేనండి. దేవుడు అంటే వాక్యమే. ఆ వాక్యము మన ప్రాణాత్మ మూల్గుల్లోకి వెళ్ళి జీవమును ఇవ్వటమే కాకుండా మన తలంపుల్లో ఆలోచనల్లో కూడా అది శోధించి పరిశోధించి శుభ్రపరిచేటటువంటి అద్భుతమైనటువంటి వాక్యము. కాబట్టి వాక్యాన్ని ధ్యానించండి. ఒకవేళ ఆలస్యతగా ఉండి చదవలేకపోతున్నామండి అనుకున్నారు, కనీసం ఒక 5-6 వచనాలైనా చదువుకోవాలని, కీర్తనలు చదవండి, సామెతలు చదవండి, కొంచెం ఈజీగా అర్థం అయ్యేటటువంటి సువార్తలను చదవండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక. ఈ రోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము ఆది కాండము 50వ అధ్యాయములో 21వ వచనంలో చూడండి. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడెను. భయపడకుడి. ఈరోజు ఎవరైతే నీ పోషణ బట్టి, లేదా నీ బిడ్డల ఫీజులను బట్టి, లేదా నీ కుటుంబంలో ఉన్నటువంటి అప్పుల భారాలను బట్టి బిడ్డలను పోషించుకోవటమే కష్టంగా ఉందండి, ఈ ఫీజులు కట్టలేకపోతున్నాం, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వాలని ఉంది కానీ మా దగ్గర సరైనటువంటి మనీ లేదండి, నేను చేస్తేనే మా ఇల్లు గడుస్తుంది, లేదా మా ఇంట్లో ఎప్పుడు చూసినా మరి ఆర్థిక లేమిడేనండి, పోషణ సరిగా ఉండదు, ఆధ్యాత్మిక పోషణ కూడా కొంతమందికి సరిగా ఉండదు. భౌతికపరమైనటువంటి ఆహారం కోసం ఎంతైతే మరి ప్రయాసపడుచు ఉంటారు, ఆధ్యాత్మికమైనటువంటి ఆహారం కూడా లేక ఆత్మ క్షీణించిపోతున్నటువంటి ఎంతో మంది ఉన్నారండి. ఈ రోజు దేవుడు మీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానం, భయపడకుడి, భౌతిక ఆధ్యాత్మిక ఆహారం మీకు అందబోతుంది. దేవుడు మిమ్మల్ని ఆదరించబోతున్నాడు, మీతో ప్రీతిగా మాట్లాడబోతున్నాడు. ప్రీతిగా అంటే ప్రియముగా, ఇష్టంగా ఆయన మీతో మాట్లాడబోతున్నాడు. ఈ లోకంలో మనుషులు ఎంతమంది మనకి ఎన్ని మాటలు ఇచ్చినా ఇది అర్థం కానీ దేవుడు ఇచ్చినటువంటి మాట ఈరోజు, భయపడకుడి, నిన్ను ఆదరించి మీతో ప్రియముగా మాట్లాడేదని. ఆయన ప్రియముగా మాట్లాడినట్లయితే మన జీవితాల్లో అద్భుతాలు చూస్తామండి. ఆ గాఢాంధకారపు లోయల్లో, చీకటిలో, పాపములో, శాపంలో, ఏ దిక్కు తోచని స్థితిలో ఆయన మాట్లాడితే ఎంత ఆదరణ కలుగుతుందండి. సమరయ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆమె జీవితంలో వెలుగు వచ్చేసింది, ఆమె భవిష్యత్తే మారిపోయిందండి. జక్కయ్యతో మాట్లాడినప్పుడు ఆయన భవిష్యత్తే మారిపోయింది, ఆయన జీవన విధానమే మార్చబడింది, రక్షణలోకి నడిపించబడ్డాడు, ఆ కుటుంబం వెలుగుతో నింపబడింది, అనేక మందికి సాక్షి అయి ఈ రోజు పరిశుద్ధ గ్రంథంలో జక్కయ్య పేరు లిఖింపబడింది. కాబట్టి ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునామంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మహాగణుడ, ఘనమైన తండ్రి, మీరు ఇచ్చిన చక్కని వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలయ్యా. భయపడకుడు, మిమ్మల్ని ఆదరించి మిమ్మల్ని పోషించి మీతో ప్రేమగా మాట్లాడబోతున్న దేవునికే మహిమ కలుగును గాక. ఎవరైతే నాయన మాకెవ్వరు లేరు, మేము ఒంటరి వారు, కనీసం మమ్మల్ని ఆదరించేవారు లేరు, పోషించేవారు లేరు, మాతో మాట్లాడేవారు లేరు అని కృంగిపోతూ వేదనలో, కన్నీటిలో, దుఃఖములో వేదన అనుభవిస్తున్న బిడ్డలకి ఈ రోజే విడుదల కలుగును గాక. అద్భుతకరమైనటువంటి నాయన మీ కార్యముల గృహములో చూచదుము గాక. మానసికమైన ఒత్తిళ్లు, భయంకరమైనటువంటి చెడ్డ పేరు కలిగిన వారి జీవితాలలో మంచి పేరు కలుగునట్లు సహాయం దయచేయండి. భారతదేశాన్ని దీవించండి. మీ స్వభావంలో ప్రజలందరూ మార్చబడుటకు సహాయం దయచేయండి. వారు మరి రక్షణ కార్యాలు జరిగించండి. ఈ రోజు బర్త్డే, వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామములో అడిగి వేడుకొని పొందుకొని నామ తండ్రి, ఆమెన్, ఆమెన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకృప మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.